ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్నందుకే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి భద్రత తొలగించారని మాజీ పీసీసీ అధ్యక్షులు విహెచ్ హనుమంతరావు అన్నారు. రాష్ట్రంలో డిక్టేటర్ పాలన కొనసాగుతుందని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి సెక్యూరిటీని ఎందుకు తీసేశారని ప్రశ్నించారు. నిత్యం జనాల మధ్య తిరిగే రేవంత్ రెడ్డికి ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అంటున్న విహెచ్ తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. మల్కాజ్గిరి ఎంపీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భద్రత తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రేవంత్ రెడ్డి కూడా సెక్యూరిటీ లేకుండా బయట తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే విషయం పైన మనతో మాట్లాడేందుకు మాజీ పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి సెక్యూరిటీ తొలగిస్తూ ప్రభుత్వం భద్రత తొలగించింది. ఈ బయట మొత్తం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా తిరుగుతారు. ఎట్లా దీనిపైన మీరు ఏం మాట్లాడుతున్నారు? చూడండి, నాకు కూడా 3-4 ఏళ్ల నుంచి నాకు సెక్యూరిటీ తీసేసి, నేను కూడా మాజీ, కానీ నేను ప్రజెంట్ ఎంపీ అంట్లా పిసిసి అధ్యక్షుడు. ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్? ఇది ప్రజాస్వామ్య దేశమా లేకుంటే డిక్టేటర్ రాజ్యమా? ఎవరెవరికో ఇస్తారు మీరు సెక్యూరిటీ. పదవి లేని వాళ్ళకు కూడా ఇస్తున్నారు కదా, మీరు మాజీ ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు, మాకెందుకు ఇయ్యారు? ఆయన అయితే ప్రజెంట్ ఉన్నది పోయి దుర్మార్గం. ఇప్పటికన్నా ప్రభుత్వం ఆలోచన చేయాలనేది నా ఉద్దేశం. ఎందుకు సెక్యూరిటీ ఇప్పుడు ఎలక్షన్ అనేది వాళ్ళ దగ్గర చాలా రీజన్లు ఉంటాయి. ఎందుకు అనేది మేము అడుగుతున్నాం. ఎందుకు తీయవలసి వచ్చిందో మేము క్వశ్చన్ అడుగుతున్నాం. ఏం రీజన్ మీరు తీసేస్తున్నారు? దానికి ఒక లెక్క లేదు, పత్రం లేదు. ప్రతి దగ్గర కూడా మాజీలకు ఇస్తారు. నేను కూడా మాజీ ఎంపీ, నాకు కూడా ఉండే. కానీ ప్రభుత్వం మీద ఎక్కువ క్రిటిసైజ్ చేస్తున్నారు, తీసేసారు. ఇది కూడా అదే ఉండొచ్చు అనేది నా ఉద్దేశం. బీజేపీ నేతలకు స్వయంగా కేటీఆర్ ఫోన్ చేసి వాళ్ళకి వై కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తారు. అవునండి, వాళ్ళ సర్కారు ఉన్నది కాబట్టి వాళ్ళు చేసుకుంటారు. నా సర్కారు ఉన్నది చేస్తారు. మా సర్కారు వచ్చినప్పుడు మేము కూడా మాకు విక్టిమైజేషన్ చేసే కల్చర్ మాది కాదు. వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఇప్పటికన్నా వాళ్ళలో మార్పు రావాలి, ఆయనకు సెక్యూరిటీ ఇవ్వాలి. అదేవిధంగా నేను కూడా పెట్టుకున్నా. 3 ఏళ్ళే నాకు కూడా ఇస్తలేరు. ఏమనంటే, హనుమంత్ అన్న నువ్వు అజాత శత్రువే, నిన్ను ఎవడు కొడతాడే, కొట్టేటోడు చెప్పి కొడతాడరా పోయి, కొట్టాక నువ్వు వస్తావు. కనుక దాని మీద కూడా ఆలోచన చేయాలి. మరొకసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఆయనకి ఇచ్చినటువంటి సెక్యూరిటీను తప్పనిసరిగా కొనసాగించాలి అనేది నా ఉద్దేశం. పోలీసుల పైన వ్యాఖ్యలు చేసినందుకే ఇలాంటివి తీసుకుంటున్నారా? పోలీసుల ఒకటే మాట చెప్పిన కదండి, నేనేమన్నా ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడి, ఆయన ఏ మాటలు మాట్లాడి నాకు తెలియదు. కానీ ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు సెక్యూరిటీ తీసేస్తుందని నాకు అర్థమవుతుంది అనేది నా ఉద్దేశం. ఓబీసీ మీటింగ్ నడుస్తుంది. ఓబీసీ మీటింగ్ హనుమంతరావు వెళ్తుండా? ఓబీసీ చాలా అది కదండి. నేను ఆల్రెడీ కార్యక్రమంలో ఉన్నా కదా, 10 జిల్లాలు తిరిగినా నేను పోనా. కానీ నాకు రేపు రాజీవ్ గాంధీ గారి జన్మదినం ఉన్నది, నేను ఆ పనిలో ఉన్నా. ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు, అన్ని పార్టీలలో అట్లనే మా వాళ్ళు కూడా పెట్టుకుని, ఇలా తప్పేమున్నది? నన్నే విలువాలనే ఉన్నది. పెట్టుకొని ఎవరు చేసిన పని ఒక్కటే కదా. వాళ్ళు కూడా రేపు చెప్తారు, హనుమంతన్న మీటింగ్ అందరు రావాలని చెప్తారు అనేది నా ఉద్దేశం. టికెట్ల అంశం పైనే ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఓబీసీ బీసీలకు ఎన్ని టికెట్లు కోరనున్నారు? దాంట్లో హనుమంతరావు నేను ఆల్రెడీ అడిగిన 3 సీట్లు ఇవ్వాలి. ఎక్కడనైతే ప్రతి పార్లమెంట్లో కొన్ని దగ్గర 2 ఇచ్చినా పర్వాలేదు, కానీ ఎక్కడ సీట్లు ఎక్కువ నల్గొండలో 12 ఉన్నాయి. అదేవిధంగా మహబూబ్నగర్లో 14 ఉన్నాడు. 3 ఇవ్వమంటున్నాం. మా వాళ్ళకు కూడా స్ట్రెంత్ ఉన్నదయా, మా ఓట్లున్నాయి. ఎవరు గెలిచినా మా ఓట్లతోటే గెలవాలి. అది ఎస్సీలు, బీసీల ఓట్లు, మైనార్టీ ఓట్లతోటే గెలుస్తారు. మాకు టికెట్లు ఇవ్వకపోతే మా వాళ్ళకు కూడా బాధపడతారా లేదా? దానివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అనేది ఆలోచన చేయమని చెప్పాను. దానికి రేవంత్ రెడ్డి 2 అన్నాడు, కానీ కొన్ని దగ్గర 3 కూడా ఇవ్వాలనేదే నా ఉద్దేశం. ప్రధానంగా ప్రభుత్వంపై ప్రశ్నిస్తున్న నేతలకు భద్రత తొలగించే చర్యలు ప్రభుత్వం చేస్తుందని విహెచ్ గారు చెప్తున్నారు. అయితే బీసీలకు సంబంధించి బీసీ ఓటు బ్యాంకు కీలకంగా మారుతుంది. బీసీలకు అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో 2 స్థానాలు కేటాయించాలని కూడా విహెచ్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లేష్తో కలిసి హరీష్ అమ్మాని సైతం.